ఇక ముసలోళ్ళ ఉసురు కూడా పోసుకుంటా రేవంత్ రెడ్డి. ఆడు విద్యార్థులది, రైతులది, తెలంగాణ రాష్ట్ర ప్రజలది, లాస్ట్కి ముసల వల్ల కూడా ఉసురు కూడా పోసుకుంటున్నాం. ఇంకా ముచ్చట వినిపియరా? అసలు నువ్వు ఆ ముచ్చట అంటే సిగ్గుతో చచ్చిపోతావు. కానీ మనకు సిగ్గాడిది లేదా? చూడు ఇక. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా పెన్షన్ రాకపోవడంతో వృద్ధుల ఆందోళనలు. గో అమ్మ గంత మాట అండ్రి. నీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తున్నావా? 30,000 కోట్ల రూపాయలు తీసుకో తప్ప బాకీ తీసుకోవడానికి అయితే బాగా ఒప్పుకుంటుంది. కానీ వృద్ధులకైతే పెన్షన్ ఇవ్వడానికి అయితే శాతం కాదు. 6 గ్యారెంటీలు అమలైపోయినాయి. ఒకటే గ్యారెంటీ ఉంది, ఆగస్టు 15లోకి చేసేస్తా, సంచులు పట్టుకొని రండి, నింపేస్తా గోనె సంచులతోటి. వీళ్ళ ఇంకా ప్రకటనలు చూడాలి, చచ్చిపోతానే వీళ్ళ ప్రకటన చూడలేక. పొద్దున గంటకోసారి ఈరోజు 1,50,000 అకౌంట్లో జమ అవుతుంది, 50,000 జమ అవుతుంది, 80,000 జమ అవుతుంది. ఓడి అమ్మ కింద కామెంట్లు చూసుకుంటేనేమో ఒక్క రూపాయి కూడా రాలేదు అని నాకు మొర పెట్టుకుంటారు. కానీ వాళ్ళ ప్రచారాలు చూసుకుంటే మాత్రము లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఆగస్టు 15లోగా మొత్తం క్లోజ్ చేసేటట్టే ఉన్నాడు ఈ ప్రచారాలతోటే. నీ ఇంటికెళ్ళి ఇస్తున్నావా పెన్షన్ రాకపోవడంతో వృద్ధుల ఆందోళన. 2 నెలలుగా పెన్షన్ రావడం లేదని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా చోటుకూరు మండల శివంపేట్ గ్రామం ఏపీజీబీ బ్యాంకు వద్ద సోమవారం పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు కాశారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు మాట్లాడుతూ 2 నెలలుగా పెన్షన్ రావడం లేదని అన్నారు. మొదట 2 నెలలని ఇవ్వకుండా బంద్ పెట్టారని, తర్వాత నెల ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వక మళ్ళీ 2 నెలలు అవుతుందని అన్నారు. తమ కొడుకులు ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారని, 2 నెలల్లో ఒక్కసారి పెన్షన్ ఇస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. పెన్షన్ రాకపోతే ఎక్కడైనా దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయలు 4,000 ఇస్తానని గొప్పలు చెప్పారని, ఇప్పుడు 2,000 కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పెన్షన్ల కోసం ఉదయం నుండి బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్న బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు లోపలికి రానివ్వడం లేదని ఇక వృద్ధురాలైతే వారి గోసలు కాదు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే మాత్రము అన్ని పథకాలకెల్లా గొప్ప పథకం పెన్షన్ పథకం. మీకు ఎంత వస్తుందమ్మా, ఇంత వస్తుందా, ఇంత వస్తుందా అనుకుంటూ 4,000 చూపెట్టి ఇంత ఇస్తా అనుకుంటే 4 నామాలు పెట్టిండు. ఎవరికి? ఆ వృద్ధులకి. కేసీఆర్ ఇచ్చిందానైనా చక్కగా ఇవ్వరా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర వృద్ధులైతే. రేవంత్ రెడ్డికి ఏమని చెప్తా ఉన్నారంటే, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వకుంటే మేము ఎక్కడైనా దూకి ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారు. లేక 2,000 కూడా పెన్షన్ ఇవ్వకుంటే మేము దూకి చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాడు నీ పేరు మీద అంటే వృద్ధుల్ని నువ్వు చంపుకున్నట్టుగా రేవంత్ రెడ్డి. నీ పరిపాలన ఎటు సాగుతుంది? నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రంలో కోణంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మరి 10 మందికి పింఛన్లు ఇచ్చి ఆ 2,000 కూడా చక్కగా భర్తీ చేయలేకపోతేవి. ఆ వృద్ధురాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాస్తా ఉన్నాడు ఏపీజీబీ బ్యాంక్ ముందు. 2,000 కూడా దిక్కు లేదా తెలంగాణ రాష్ట్రం నుంచి రావడానికి? గత ప్రభుత్వం ఇన్ని హరిగోసలు పెట్టిందా? నువ్వేమైనా వచ్చి పెద్ద బంగ్లాలు పెట్టినావా, లేకుంటే రాష్ట్రాన్ని మొత్తం పగ తీసినవా? ఏం చేయలే కదా. తీసుకొచ్చి అప్పులు చేయడం తప్ప ఇంకేమైనా చేసినావా రేవంత్ రెడ్డి? ఏమైనా చేసినావా? ముఖ్యమంత్రి హోదా అంటే ఇదేనా? 4,000 పింఛన్ ఇస్తా అంటే కదా, 4,000 పింఛన్ బాగా ఇప్పటిదాకా జాడ లేకుండా పోయింది పింఛను. నీకు ఉద్యోగపరంగా వార్నింగ్ ఇస్తా ఉన్నా, నువ్వు కనుక 4,000 పింఛన్ ఇవ్వకుంటే మాత్రము ఆగస్టు 15లోపు రుణమాఫీ కాదు. ఆగస్టు 15లోపు నువ్వు 4,000 పింఛన్ ఇవ్వకుంటే మాత్రము అదే వృద్ధులతోటి మళ్ళీ నీ ఏల కుర్చీ కూలగొట్టేదాకా మా మీడియా మీ ప్రయత్నం చేయకుంటే మాత్రము నువ్వు నీ కళ్ళారా నీ కుర్చీ కూలిపోవడం చూస్తావు. అందరి ఉసురు దాకించుకోవడం కరెక్ట్ కూడా కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ పేరు మీద వృద్ధులు చనిపోవడానికి కూడా సిద్ధం ఉన్నారంటే మన పాలన ఎంత దరిద్ర పాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. మీకు అర్థమైనా కూడా అర్థం కానట్టు ఉంటే మాత్రము ఇక నీకు ఊడగొట్టుడే.